నమస్తే, మీ పేరండి? నా పేరు రమణ రాజు. ఎక్కడండి ఏరియా అండి ఇది? కేఎల్ రావు నగర్ 7వ లైను. కాదు, కేఎల్ రావు నగర్, చిట్నగర్ కేఎల్ రావు నగర్. సరే, ఏంటి అసలు కనీ విని రీతిలో కూడా విజయవాడ ప్రాంతానికి వరద రావడం చూస్తున్నాము. మరి ఈ రోజున ప్రభుత్వం తరపు నుంచి ఎటువంటి సహాయం అందుతుంది? అసలు చంద్రబాబు నాయుడు గారు మీకోసం పని చేస్తున్నారా? అంటే ఈరోజు ఫోటో షూట్లు చేస్తున్నాడని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయాలు చేస్తున్నారు. ఇక్కడికి వచ్చి ఎలా అనిపిస్తుంది సార్? అసలు ఏం చెప్తారు? అసలు చంద్రబాబు నాయుడు గారు అంత వయసులో ఈ విధంగా కష్టపడి ఇంత పంచుతున్నారంటే పాలు అసలుకి మొత్తం ఏది కూడా కొరవలేదు. నీళ్లు, పాలు, టిఫిను, ఫుడ్డు, గిడ్డు మొత్తం చాలా బాగా ఉంటున్నాయి. మా ఏరియాలో మొత్తం కూడా ఇక్కడ నుంచి చివరి దాకా కూడా చాలా బాగా చేస్తున్నాడు. అంటే ఏంటి సార్, ఈ రోజున చంద్రబాబు నాయుడు తన ఇంటిని కాపాడుకోవడానికి విజయవాడను ముంచాడని చెప్పేసి ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు. అవి ఒట్టి మాట్లాడండి, ఎవరు నమ్మరు. అది చెప్పినా కానీ నమ్మే పని కాదు కాదు. ఇప్పుడు వాళ్ళకి బుడమేడికి గేట్లు లేవు. గేట్లు లేనప్పుడు ఎట్లా ఇస్తారండి? అది మాకు ఎప్పటి నుంచి మేము 40 సంవత్సరాలు పెట్టి ఉంటున్నాం ఇక్కడ ఈ ఏరియాలో. అప్పుడు అన్ని తాటాకిండ్లు ఇవి. అప్పటి నుంచే అసలు ఎప్పుడప్పుడు వచ్చేది, కానీ ఇప్పుడు ఈ మధ్యకాలం ఇదే రావడం. అవన్నీ ఒట్టి మాట్లాడండి. అది నమ్మరు, జనాలు నమ్మరు చెప్పినా కానీ. ఏదో వైఎస్ఆర్సీపీ వాళ్ళు చెప్పుకోవడమే కానీ నమ్మే పరిస్థితి ఎవరు లేరు. అన్నీ అసలు బ్రహ్మాండంగా ఉంటుండయి. కరెంట్ ఇచ్చారు, అన్నీ చాలా బాగుంది. అసలు పోతిని మహేషే ఈ ఏరియాలో ఎక్కడ కనపడాల. వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ కానీ ఊరు కానీ వచ్చిన పాపన బాల మొత్తం తెలుగుదేశం వాళ్ళే చాలా బాగా చేస్తున్నారు. చాలా బాగా చేస్తున్నారు. ఎప్పుడు ఇట్లా చేయలే అసలు. మామూలు రోజులు కూడా ఇన్ని తిండి, ఇంత తిండి, ఇన్ని పాల ప్యాకెట్లు ఇంత అందిన రోజులు లేవు. చాలా బాగుంది. అది ఇస్తారంటండి. ఇలా నిన్న 80,000 మందికి ఇచ్చారంట. రేపు నుంచి వస్తుంది ఇటు మాకు. రేపు నుంచి ఇస్తారంట. అంటే మా ఏరియాకి ఇంకా రాలేదండి. మా ఏరియాకి ఇంకా రాలేదు. వస్తుందంట రేపు. కానీ రేపు మొత్తం పూర్తి అయిపోద్ది అంట. కూరగాయలు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన కూరగాయల మటుకు ఇంకా రాలేదు ఇటు. మామూలుగా టమాటా 30 రూపాయలు ఆ రేంజ్లో కొనుక్కొచ్చుకున్నాం. అది కొన్ని ప్రాంతాల్లో వచ్చినట్టండి, మా ఏరియాకి రాలా. అది రాక్షస పాలన ఇంకా మంచిదండి. వాడిని వదిలేస్తారు. ఎవరిని వదలకుండా పీల్చుకున్నారు రక్తం వాళ్ళు. కనుక వాళ్ళతో కంపేర్ చేయమాకండి. కనుక ఈ గవర్నమెంట్లో ఏదో మనం ఊహించని విపత్తు వచ్చింది. దాన్ని ఏదో రకంగా సాల్వ్ చేయాలన్న ప్రయత్నంలో చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారిని కష్టపడుతున్నారు. కనుక ప్రజలు ఇబ్బంది పడడం వాస్తవమే, కానీ వాళ్ళు ఇబ్బంది పడకుండా అసలు ఏం కావాలంటే అది ఇస్తున్నారండి ఇక్కడ. అసలు ఇక్కడ వస్తే మీకు తెలుస్తుంది. ఇక్కడ ఎవడైనా మాట్లాడేవాడు ఇక్కడికి రమ్మనండి. పొద్దున్నే వాళ్ళు 8ంటికి లేచారా 7ంటికి లేచారా వాళ్ళ ఇంటి ముందు పాల ప్యాకెట్, టిఫిను, వాటర్ బాటిల్. మధ్యాహ్నం 12 అయితే భోజనం, సాయంత్రం మళ్ళీ 6ంటికి భోజనం, పాల ప్యాకెట్లు, మందులు, బిస్కెట్ ప్యాకెట్లు. ఎన్ని అసలు వీళ్ళు చూడండి, వాళ్ళు తిని మాకు వద్దు చాలు, మాకు చాలండి అనే బతిమలాడే స్థాయికి ప్రజలను తీసుకొచ్చారంటే ఎంత బాగా పనిచేస్తున్నారు. కనుక ఈ గవర్నమెంట్ని ఆడెవడైనా తిట్టాడంటే ఆడంత దుర్మార్గుడు ఆంధ్రప్రదేశ్లో ఇంకెవడ ఉండడని ఈ మీడియా ద్వారా చాలా ఉంది. అంటే చివరిగా ఇక్కడ వరద వచ్చిన దగ్గర నుంచి కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బయటికి రావట్లేదు, ఈ రోజున ఆయన పనితీరు ఎక్కడ కనపడట్లేదు అని చెప్పేసి చాలా విమర్శలు చేశారు. ఎంతమంది ట్రోల్ చేయడం కూడా చూస్తారు. మరి ఈరోజు క్షేత్రస్థాయిలో జనసేన తరపు నుంచి కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఎటువంటి చర్యలు, సహాయ చర్యలు చేపట్టారనుకోవచ్చు? ఎలా ఉంది విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో జనసేన చాలా బలంగా ఉంది. ఆడెవడో ఏదో తెలియక మాట్లాడి ఉంటాడు. మాట్లాడిన ఎవడైనా సరే పవన్ కళ్యాణ్ రావసరం లేదు సార్. మేము జనసేనలో 20 మైళ్ళు ఉన్నారు, నాయకులు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు. నేను డివిజన్ అధ్యక్షుడిని. అలాగే అభిమానులు ఉన్నారు, చిరంజీవి ఫ్యాన్స్ ఉన్నారు. మాకు పార్టీలతో సంబంధం లేదు. మా పవన్ కళ్యాణ్ పిలిపిస్తే ఏది ఇచ్చినా కూడా మేము బురదలో దూకడానికి రెడీగా ఉన్నాం. మీకు ఇది 47వ డివిజన్ అండి. ప్రతి ఒక్క సందులో అడగండి ఎవరు పనిచేశారంటే జనసేన కార్యకర్తలే పనిచేశారు. బయట వాళ్ళు ఎవడో పనిచేయలే. ఎందుకంటే ఈ వైసీపీ వాళ్ళు 100 చెప్తారు. పవన్ కళ్యాణ్ రావసరం లేదండి. పవన్ కళ్యాణ్ ఏంటంటే వస్తే
సెక్యూరిటీ ఇబ్బంది, ప్రజలంతా తోచుకొని ఇంకా నలుగురు ఏదైనా గల్లంతో అవుతారన్న ఆలోచనతో రావట్లేదు తప్ప పవన్ కళ్యాణ్ ఇంట్లో జగన్లాగా వాళ్ళ భార్య వెనకాల దాక్కొని తిరిగే వ్యక్తి కాదు. పవన్ కళ్యాణ్ ప్రజల కోసం తిరిగే వ్యక్తి. అందుకే పవన్ కళ్యాణ్ రావసరలా జన సైనికులు ఉన్నాం, మేము పనిచేస్తాం. మేము 10 సంవత్సరాల నుంచి సేవా కార్యక్రమంలో ఉన్నాం. ఇప్పుడంటే వరదలు వచ్చినాయి ఏమండి, కూటమి గవర్నమెంట్ వచ్చినాక ఫస్ట్ వచ్చిన వరద ఇది. మేము 10 సంవత్సరాల నుంచి ప్రజలకి ఎన్నో ధర్నాలు చేసాం ప్రజల కోసం. అలాగే ఎవరు డబ్బులా మా సొంతంగా డబ్బులు వేసుకొని మేము పనిచేసాం ప్రజలకి జనసేన పార్టీ తరపు నుంచి. కారణం పవన్ కళ్యాణ్ పిలుపు కోసం. కనుక పవన్ కళ్యాణ్ గారు రావసరలా మేమే పనిచేస్తాం. కాకపోతే మీరు అన్నదానికి ఒక మాట చెప్తున్నా, మా పశ్చిమ నియోజకవర్గంలో మాకు ఇన్ఛార్జీలు లీడర్లు సపోర్ట్ లేదు, లేకపోతే ఇంకా బాగా చేసేవాళ్ళం. అయినా సరే మాకు పర్వాలా, మేము చేస్తాం. గవర్నమెంట్ ఫుడ్ ఇస్తుంది, వాటర్ బాటిల్ ఇస్తుంది, మెడిసిన్ ఇస్తుంది, ప్రతిదీ ఇస్తుంది. ఆ గవర్నమెంట్ ఇచ్చేది మేము సప్లై చేసి మేము సర్వీస్ చేస్తున్నాం. మేము కాకుండా మాకు ఇక్కడ ఒక స్కౌట్ అండ్ గాయస్ ఉంది, వాళ్ళు ఒక టీం ఉన్నాయి. అలాగే మేము 10 టీములు పెట్టుకొని మేము ప్రతి సందు డోర్ టు డోరు వాలంటీర్తో పాటు, వాలంటీర్లే కాకుండా మేము జన సైనికులు కూడా తిరిగి ప్రతి సర్వీస్ చేస్తున్నాం. అలాగే వైఎస్ఆర్ కాలనీ కానీ, జక్కంపూడి కానీ ఇవన్నీ కూడా తిరుగుతున్నాం. ఇది ఒక డివిజనే కాకుండా అన్నీ కూడా జనసేన మేము కష్టపడుతున్నాం. పవన్ కళ్యాణ్ అంటానికి ఎవడు సరిపోడు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో రాజకీయం అవగాహన ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే పవన్ కళ్యాణే. అది ఆల్రెడీ చూశారు, ఎదవలు చూశారు. 11కి వెళ్ళిపోగానే వాళ్ళకి మైండ్ దొబ్బి వాళ్ళు ఏం చేయాలో తెలియదు. పవన్ కళ్యాణ్కి ఏ రకంగా బురదయ్యాలా, అన్ని ఎలాగైనా ఇబ్బంది పెట్టాలా అన్న ఆలోచనతో మాటలే తప్ప పవన్ కళ్యాణ్ మీద ఏగ వాళ్ళనా కూడా మేము ఊరుకోమని ఈ సందర్భంగా చెప్తున్నాం. అలా